అండి, నేను మహాలక్ష్మి. పెరుగు చట్నీ అయితే చేస్తున్నానండి సమ్మర్ స్పెషల్గా. మరి పెరుగు చట్నీలోకి ఏదో ఒక ఫ్రై ఉంటేనే తినడానికి బాగుంటుంది కదా. పుట్టి పెరుగు చట్నీ అయితే తినలేము. మరి ఫ్రై చేయాలి అంటే ఈరోజు నేనైతే వెడ్డింగ్ స్టైల్లో అరటికాయ ఫ్రై చేస్తారు కదా, అదే విధంగా రుచి ఏమాత్రం తగ్గకుండా అదే టేస్ట్గా ఉంటే అరటికాయ ఫ్రై అయితే మీకు చూపించేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది అరటికాయ ఫ్రై. నాకైతే చాలా ఇష్టం అండి. పొడి పొడిగా ఉంటుంది, చక్కగా మనం అన్నంలో కొన్ని కూడా నలుచుకొని తినేసేయచ్చు. కలుపుకుంటే కనుక చక్కగా తినేసేయచ్చు, అంత బాగుంటుంది. అలాగే పెరుగు చట్నీ కాంబినేషన్ అరటికాయ ఫ్రై చాలా బాగుంటుంది సమ్మర్ స్పెషల్గా అయితే. ఈ రెండు మీకు చూపించేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా నేను అరటికాయని అయితే తీసుకున్నాను. దీంట్లోకి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి రెండే తీసుకున్నానండి. ఇంక అరటికాయని చిక్కులు చేసుకొని శుభ్రంగా ముక్కలు కోసేసుకోవాలి. ముందుగా నీళ్ళు తీసుకొని నీళ్ళలో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే సాల్ట్ ఎందుకు వేయాలంటే అరటికాయ కొయ్యంగానే నల్లగా అవుతుంది ముక్కలు. అలా ముక్కలు నల్లగా అవ్వకుండా నీళ్ళల్లో సాల్ట్ వేసుకొని అరటికాయ ముక్కలను కనుక వేసుకుంటే మనకి నలుపుదనం అనేది రాదు. అదేవిధంగా మీరు కొంచెం మజ్జిగలు కూడా ఈ నీళ్ళల్లో వేసుకోవచ్చు. మజ్జిగ వేసుకున్నా కూడా నలుపుదనం అనేది అరటికాయ ముక్కకి నలుపుదనం అనేది రాకుండా ఉంటుందండి. ఈ చిట్కా మీకు ఉపయోగపడితే ఫాలో అయిపోతుంది. ముందుగా అరటికాయని రెండు వైపులు ఇలాగా కట్ చేసేసుకోండి. మనకి చిక్కు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలాగా రెండు వైపులు కట్ చేసేయండి. ఇలా కట్ చేసేసుకున్నాక మనకి చిక్కు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అరటికాయ ఫ్రైని సాంబార్లోకైనా తినొచ్చండి. అలాగే పప్పుచారులో అయినా టమాటా పప్పు అయినా దేంట్లోకైనా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకి ఎంతో ఇష్టం ఈ కూర అంటే. మా పిల్లలకే కాదండి, నాకు కూడా చాలా ఇష్టం. స్టవ్ ఎత్తుకొని కళాయి పెట్టుకుందాం. సరిపడా ఆయిల్ వీటెక్కిందండి. తాలింపులు అలాగే జీలకర్ర, ఎండుమిర్చి, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ నేను ఎక్కువగా చేతితోనే వేసేస్తానండి, స్పూన్తో వేసేయను. ఏంటో నాకు చేతితోనే అలవాటు అయిపోయింది. అలాగే పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసేసుకున్నాం. అరటికాయ ముక్కల్ని ముందుగానే ఉప్పు నీళ్ళు వేసుకున్నాం కదా, అందుకని ఇలా తెల్లగా ఉందండి. చూసారుగా, లేకపోతే ఉప్పు నీళ్ళు లేకపోతే నల్లగా అయిపోతాయి. ఇప్పుడు మొత్తం ఒకసారి కూర అంతా తిప్పుకున్నాం. అల్లం పేస్ట్ చేసాం కదా, కలిసేటట్టు ఒకసారి అరటికాయ ముక్కల్ని తిప్పుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇలాగే తిప్పుకుంటూ ఉండండి అరటికాయ ముక్కల్ని. ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. అడుగంటితే కనుక అరటికాయ అన్నది పెనంకి అంటుకుపోయి ముద్దగా అవుతుంది. అందుకని ఇలాగా తిప్పుకుంటూ ఉన్నామంటే అరటికాయ చక్కగా ఉడికిపోతుంది. అంటే నూనెలో కొద్దిగా ఫ్రై అవుతుంది అన్నమాట.
ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. మంట మిడిల్లో పెట్టుకొని కూర మగ్గేంత వరకు ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. 10 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసి చూద్దామండి. చక్కగా మగ్గిపోయింది. కారం వేసుకున్నాం. నేనైతే 1 స్పూన్ వేసాను. 1 స్పూన్ కారం సరిపోతుంది. ఇలా కూర మొత్తం కారం పట్టేటట్టు తిప్పుకోండి. నాన్ స్టిక్ కళాయి అయితే అట్టుకాయి చక్కగా అంటుకోకుండా ఉంటుందండి. ఇదిగో చూసారా ఏ విధం అట్టుకాయ అంటుకొని ముద్ద అవ్వకుండా ఉంటుంది. మామూలుగా మనం ఇంట్లో వాడుకునే రోజువారీ కళాయి అయితే కనుక అంటే సిల్వర్ కళాయి అయినా అడుగంటేస్తుంది. కాబట్టి ఎక్కువ శాతం నాన్ స్టిక్లోనే వండండి. అట్టుకాయ ఫ్రై అన్నది మనకి ఎక్కడ అంటుకోదు. ఇదిగోండి ఎక్కడ అంటుకోకుండా చక్కగా ఉడికిపోతుంది. చూసారా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం. అట్కే ఫ్రై అయితే రెడీ అవుతుంది కదండి. మరి పెరుగు చట్నీ చేసుకోవాలి కదా. ముందుగానే పెరుగు చక్కగా తోడు పెట్టేశాను. ఇప్పుడు పెరుగును మొత్తం చిలుకొట్టుకున్నాం. మజ్జిగ కవ్వంతో అయితే చక్కగా వస్తుంది. ముందు పెరుగుని ఇలా చిలికినాక తర్వాత వాటర్ అన్నది పోస్తున్నామండి. ఎంత కావాలో. ఎక్కువగా అయితే పలసాగా బాగోదు. పెరుగు చట్నీ ఎప్పుడు కొద్దిగా చిక్కగా ఉంటేనే బాగుంటుంది. మరీ పలసాగా ఉంటే టేస్ట్ అనిపించదండి. కొద్దిగా చిక్కగా ఉంటే పెరుగు చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అంటే ఇంట్లో ఎంతవరకు మనకి పెరుగు చట్నీ కావాలి అన్నది చూసుకొని నేను పెరుగు చట్నీ చేసుకుంటాను. పెరిగినంత మొత్తం ఇలా చిలుకొట్టాక ఎక్కువ కాదు కొంచెమే పెరుగులోనే సాల్ట్ వేసేసుకున్నాం. ఇప్పుడు పెరుగు చట్నీ తాలింపు పెట్టుకుందాం. కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోండి. తాలింపులు జీలకర్ర, ఎండుమిర్చి, పెరుగు చట్నీలోకి ఉల్లిపాయలు ఇలాగా బారుగా చిలుకలుగా చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి వేసేసుకుందాం తాలింపులో. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేగన అవసరం లేదండి. కొద్దిగా లైట్గా వేస్తే సరిపోతుంది. మనకి పెరుగు చట్నీలో తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు నోటికి తగులుతూ ఉంటే ఆ టేస్ట్ బాగుంటుంది. అందుకని ఎర్రగా వేయించొద్దు, కొద్దిగా మగ్గితే సరిపోతుంది. పెరుగులోనే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పు ఏం అవసరం లేదు. పసుపు వేసుకున్నాం. కొంచెం కరివేపాకు, కూరను కూడా తిప్పేసుకున్నాము. అట్టికాయ ఫ్రైని చక్కగా మగ్గిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు అయితే కూర కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇంకో పక్క తాలింపు పెట్టాను కదా, ఇది కూడా ఉల్లిపాయలు బాగా మగ్గిపోయి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసేస్తున్నాం. తాలింపు చల్లారాలి. మరి అట్టికాయ ఫ్రై వెడ్డింగ్ స్టైల్లో లాగా ఉండాలి అని రుచిగా ఉండాలి అంటే ఎలా వస్తుంది అని చూపించేస్తానండి. అది ఏంటంటే ముఖ్యంగా అట్టికాయ ఫ్రైలోకి ముఖ్యంగా కావాల్సింది శనగపిండి. ఇప్పుడు శనగపిండి వేసుకున్నాము. శనగపిండి కనుక వేస్తే అట్టికాయ ఫ్రైలో చక్కగా పొడి పొడిగా వస్తుందండి. అంటే ఎక్కువ వేయొద్దు. 1 స్పూను, చిన్న స్పూను
ఇలా వేసుకోండి సరిపోతుంది. చూసారుగా చిన్న స్పూన్, ఈ స్పూన్తో ఒక స్పూన్ వేస్తే కనుక మనం పోసిన 3 అరటికాయలకి కరెక్ట్ గా సరిపోతుంది. ఎక్కువ అయితే వేసుకోవద్దు. శనగపిండి అంతా అరటికాయ ముక్కలకి పట్టుకునే విధంగా తిప్పుకున్నాం. ఇప్పుడు శనగపిండి వేసాం కదా, కూర అంతా తిప్పేసుకున్నాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గిద్దాం. చెరుపట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు తాలింపును కూడా వేసేసుకున్నాం. తాలింపు మొత్తం చల్లారాలి. చల్లారినాక వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి తిప్పుకున్నాం ఇలాగా. పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇలాగా చిక్కగా ఉండాలి పెరుగు చట్నీ. ఉల్లిపాయ చూసారా, ఇలాగా మగ్గితే ఉల్లిపాయ సరిపోతుంది. పెరుగు చట్నీలో ఎలాగా ఉంటేనే బాగుంటుంది. దీన్ని పెరుగు చట్నీ అంటారు, కొంతమంది పెరుగు పులుసు అంటారు. ఏ విధంగా పిలిచినా సరే పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది. నేను పెరుగు చట్నీ చేశాను. మజ్జిగ పులుసు అంటే ఇంకా పల్సాగా ఉంటుంది. మూత పెట్టేద్దాం. కూర చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు లాస్ట్గా చూసారా, ఈ విధంగా కూర మగ్గితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చివరగా పొడి మసాలా అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి. నేనైతే కొత్తిమీర వేయట్లేదు. మీరు కనుక కొత్తిమీర వేసుకోండి ఉంటే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టు అన్నంలో కలుపుకొని తిన్నా ముద్దగా ఉంటుందండి. అంటే పొడి పొడిగా ఉంటుంది అనమాట. అన్నంలో కలిసేటట్టుగా ఉంటుంది. ఉట్టి కూర తిన్నా కూడా చూసారుగా ఈ విధంగా. అలాగే ముక్కలు ముక్కలుగా ఉంది. ఎక్కడ నజ్జు అవ్వకుండా మనకి అరటికాయ ముక్క అన్నది కనిపిస్తుంది కదా. ఇదిగోండి అరటికాయ ముక్క చూసారుగా ఈ విధంగా ముక్క అవ్వకుండా ఉంది. మనకి కూర ఉడికిందో లేదా అన్నది చూసారుగా ఈ విధంగా స్పూన్తో అనుకున్నా మనకి కరెక్ట్గా తెలిసిపోతుంది. చక్కగా కూర అయితే రెడీ అయిపోయిందండి. అరటికాయ ఫ్రై అయితే ఈ విధంగా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చెప్పాను కదా, రెస్టారెంట్ స్టైల్లో అయినా లేదా హిందూ భోజనాల్లో వడ్డించే కూరలాగైనా మనకి అరటికాయ ఫ్రై అన్నది కుదురుతుంది. పిల్లలైతే వదిలిపెట్టకుండా తింటారండి. నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. సమ్మర్ స్పెషల్ పెరుగు చట్నీ. ఇలాగా పెరుగు చట్నీ చేసి చక్కగా పిల్లలకు పెడితే చక్కగా తింటారండి. అలాగే కడుపులోనూ చల్లగా ఉంటుంది. ఇలా పెరుగు చట్నీ పెట్టేసుకొని చక్కగా రైస్ పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్న అరటికాయ ఫ్రైని కూడా వేసేసుకొని తింటే కనుక చాలా చాలా బాగుంటుందండి. నిజంగా పిల్లలు వదిలిపెట్టకుండా చక్కగా తినేస్తారు. అరటికాయ ఇష్టం ఉన్న వాళ్ళు కూడా చక్కగా తింటారు ఈ విధంగా చేసి పెడితే. చూసారు కదండి అరటికాయ ఫ్రై అలాగే పెరుగు చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. నేను చూపించిన విధంగా ఫాలో అవ్వండి. అలాగే మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్ కూడా షేర్ చేయండి. వాళ్ళని లైక్ చేయమని చెప్పండి. మరికొన్ని వీడియోస్ పెడుతూనే ఉంటాను. సమ్మర్ స్పెషల్ కదా, పెరుగు చట్నీ అందరికీ తెలుసు ఎలా చేయాలో, కానీ అరటికాయ ఫ్రై కొంతమందికి రాదు కదా. అందుకే నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి షేర్ చేయండి.